ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఈస్ట్లో వెటర్నరీ కాలనీ మున్సిపల్ పార్క్లో కొత్తగా నిర్మించిన జిమ్ను మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ ద్వారా పచ్చదనం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక వెటర్నరీ కాలనీలోని సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం గారు ఎన్ని ఇబ్బందులున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, సంక్షేమ పథకాలు మనం చెప్పిన ప్రకారం చేస్తూ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. అయితే కొంత సమయం పడుతుంది ఈ ఫైనాన్షియల్గా. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మనకు అడిగాం, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వాటిల్లో వచ్చే కలెక్షన్ మున్సిపాలిటీసే వాడుకునేట్టుగా ఆలోచన చేయండి. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో పోయి అవి మాకు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నామంటే ముఖ్యమంత్రి గారు దానికి యాక్సెప్ట్ చేశారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు సిఎఫ్ఎంఎస్లో 1900 కోట్లు ఉన్నాయి. ఇది మున్సిపల్ ట్యాక్స్ కట్టి ప్రజలు కట్టివి. అయితే కాగితాల మీద ఉన్నాయి కానీ అక్కడ డబ్బులు లేవు. గత ప్రభుత్వం మొత్తం వాడేస్తుంది రకరకాలుగా, అన్ప్లాన్డ్గా చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు అడిగితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మున్సిపల్ ఫండ్స్ని మున్సిపల్ వాటికే వాడుకునేట్టుగా జరుగుతుంది. అది సంతోషమైన విషయం అందరికీ తెలియజేస్తున్నాను. ఎలాంటి వాళ్ళతో డిస్కస్ చేసి ఆ వర్క్ని టేకప్